స్టూడియో వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు హేమ. విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు. రెహమాన్ గారు చాలామంది సమస్యలందరికీ పరిష్కార మార్గాన్ని అయితే చూపించారు. మీకు కూడా ఎటువంటి సమస్యలున్నా, సంతానపరంగా కానీ జాతకపరంగా కానీ ఎటువంటి సమస్యలున్నా ఒక్క కాల్ చేసి స్క్రీన్ మీద నెంబర్కి సార్తో మాట్లాడి చాలా విషయాలను అయితే తెలుసుకోండి. ఇప్పుడు మనం సార్తో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. సార్, మొట్టమొదటిగా ఈ న్యూమరాలజీ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది జనాల్లో? అంటే దీని మీద చాలామందికి అవగాహన లేదు. దానివల్ల జీవితం ఎంతవరకు మార్పులు చెందుతుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు సార్. సో వాటి వల్ల వచ్చే యూజెస్ అన్నీ ఒకసారి మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తారా? న్యూమరాలజీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నంబర్ ఇచ్చి పంపుతాడమ్మా భగవంతుడు. మనకి 1 నుంచి 9 నంబర్లు ఉన్నాయి. ఈ 9 నంబర్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నంబర్ ఇచ్చి పంపిస్తారు. ఆ నంబర్ల ప్రకారం మన లైఫ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ నంబర్లలో ఎలా ఉన్నాయో దాని ప్రకారమే మన లైఫ్ జరుగుతుంటుంది. కాబట్టి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు పెడితే బాగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు పెట్రోల్ కారు ఉంది. పెట్రోల్ కారులో డీజిల్ పోయిస్తే పాడైపోతుంది. అట్టని డీజిల్ కారులో పెట్రోల్ పోయించినా పాడైపోయింది. అలానే ఏ కారుకి, ఏ పెట్రోల్ కారుకి పెట్రోలు, డీజిల్ కారుకి డీజిల్ పోయించినట్టుగా న్యూమరాలజీలో కూడా ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఆ డేట్లో ఆ నంబర్లో పేరు పెడితే బాగా సక్సెస్ ఉంటుంది. వీటిలో కొన్ని నెగిటివ్ నంబర్స్ అని చెప్పి ఉన్నాయి. 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి, అలానే ఈ నంబర్లో పేర్లు పెట్టిన వాళ్ళకి, ఈ నంబర్లో వివాహాలు చేసిన వాళ్ళకి, ఈ నంబర్లో ఏ పని బిగిన్ చేసినా ఫెయిల్ అవుతున్నారు. అది ఎలా చెప్తాము అంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఒక చోట ఈ యాక్సిడెంట్, రోడ్డు మీద యాక్సిడెంట్ జోన్ అని పెట్టింది. అంటే ఆ రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళందరికీ యాక్సిడెంట్ అయిద్దని కాదు. అది ఒక యాక్సిడెంట్ జోను, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అయినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఒక హింట్ అనమాట. అలానే న్యూమరాలజీలో కూడా కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు డెలివరీ డేట్ నార్మల్ డెలివరీ అయింది, ఎవరేం చేయలేరు. అలా కాకుండా సిజరీన్ అనుకోండి, ఒక నెగిటివ్ డేట్లో కాకుండా పాజిటివ్ డేట్లో చేసుకోండి అని చెప్పడానికి ఉంటుంది. వివాహం ఫలానా డేట్ కాకుండా ఫలానా డేట్లో చేసుకోండి అని చెప్పడానికి. అలా మన చేతుల్లో ఉన్న పని వరకు ఇలా మంచి రోజు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ నెంబర్స్ తీసేయాలి. 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఇవి ఎలా నెగిటివ్ నెంబర్స్ అని మీరు డిసైడ్ చేశారండి అంటే, ఆ రోజున ఎవరు పని చేసినా సక్సెస్ అవటం లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒక 18 అని ఒక నంబర్ ఉన్నది. సౌందర్య గారి పేరులో 18వ నంబర్ ఉన్నది. ఆమె మరి డెవలప్ అవుతున్నప్పుడు లిఫ్ట్లో ఫ్లైట్లో వెళ్ళినట్టుగా వెళ్ళింది డెవలప్ అయినప్పుడు. మరి అప్పుడు అమ్మ నీ పేరులో 18 ఉంది, నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎవరైనా చెప్తే నమ్ముతారా? నమ్మరు కదా. చూడు సౌందర్య గారు అంత బాగా డెవలప్ అవుతున్నారు, 18వ నెంబర్ నెగిటివ్ నెంబర్ అంట, వీళ్ళకి తెలుసో తెలియని మాట్లాడుతున్నారు అంటారు. కానీ ఒక్కసారిగా పైకి వెళ్ళి ధన్మని కింద పడ్డారు. అప్పుడు ఆ నంబర్ యొక్క ఎఫెక్ట్ అనేది తెలిసి వచ్చింది. అలా అని సౌందర్య గారు ఒక్కళ్ళు డిస్టర్బ్ అయ్యారని చెప్పి ఆ నంబర్ని నెగిటివ్ నెంబర్ అని చెప్పి డిసైడ్ చేయడానికి మనం ఎవరిమి? అలానే శ్రీదేవి గారి పేరులో కూడా అదే 18వ నెంబర్ ఉంది. అదే నిన్న రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారి నెంబర్లో కూడా అదే 18వ నెంబర్ ఉన్నది. ఇలా 18వ నెంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా డెవలప్ అయి పడిపోతున్నారు. కాబట్టి అది ఒక ఇన్ఆస్పిషియస్ నెంబరు, ఆ నెంబర్ జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాం. అలానే ఇప్పుడు అమెరికాలో ఇళ్ల నెంబర్లు పెట్టుకునేటప్పుడు 1, 2, 3, 12, 12A 14 పెడతారు, 13వ నెంబర్ పెట్టరు. ఇప్పుడు మన హైటెక్ సిటీలో కూడా 13వ నెంబర్ వాడుతున్నారు. ఆ 13 అనేటువంటి నెంబరు ఒక ఇన్ఆస్పిషియస్ నెంబరు, అది అంత మంచి నెంబర్ కాదు కాబట్టి అది వాడొద్దు అని చెప్తారనమాట. అలా నెగిటివ్ నెంబర్స్ని వాడకుండా పాజిటివ్ నెంబర్స్ని వాడుకుంటూ మనకు కావాల్సినటువంటి పనులు చేసుకుంటే ఈజీగా బాగా పనులు అవుతాయి. అలా అని చెప్పి మనకు కావాల్సిన మంచి నెంబర్లో పెట్టినంత మాత్రాన లైఫ్ అంతా మంచిగా చాలా బాగుండిద్ది అంటే అలా అని కాదు. 70 to 80% మంచి నెంబర్లో పెడితే అలా మంచిగా జరిగిద్ది. మిగిలింది ఏదైనా మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి, భగవంతుడి యొక్క నిర్ణయాన్ని బట్టి మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఉన్నంతలో సపోజ్ ఒక చోట 70 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళమంటున్నాడు అనుకోండి, 100 వెళ్తే యాక్సిడెంట్ అయ్యిద్దా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ అక్కడ మనకు చెప్పిన జాగ్రత్తలు మనం ఫాలో అవ్వాలి.
మనం లెఫ్ట్ వైపు వెళ్ళాలి, రైట్ వైపు వెళ్ళకూడదు అన్నప్పుడు ఆ లెఫ్ట్ వైపు వెళ్తేనే మన లైఫ్ అనేటువంటిది బాగా ఈజీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఇలా ఆలోచించుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ ఇస్ సచ్ ఎ గుడ్ సబ్జెక్ట్. అసలు ఆస్ట్రాలజీ చార్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా కలిసి వస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిద్దా నెగిటివ్ జరిగిద్దా అనేది కూడా చెప్పేసుకోవచ్చు ఆస్ట్రాలజీ చార్ట్ ద్వారా. అలానే అబ్బాయి ఏం చదువుకోవాలి, బీటెక్కా లేదా సైన్సా లేకపోతే అంటే డాక్టరా లేకపోతే అంటే కామర్సా, ఏం చదువుకోవాలనే గైడ్ లైన్స్ ఇస్తుంది. అలా గైడ్ లైన్స్కి ఉపయోగపడుతుంది. ప్లస్ జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా, బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, జాబ్ చేస్తే ప్రైవేట్ జాబా లేదా గవర్నమెంట్ జాబా, ఇలాంటి విషయాలు కూడా తెలియజేస్తుంది. అలానే వివాహం ఎలా ఉన్నది, వివాహంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా సంతానం ఎలా ఉన్నది, సంతానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇలా మినిమం అన్ని విషయాల్ని కూడా ఆస్ట్రాలజీ చార్ట్ చక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దానికి తగ్గట్టుగా మనం కొన్ని జాగ్రత్తలు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా పాజిటివ్గా ఉంది, నో ప్రాబ్లం. నెగిటివ్గా ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్గా ఉంది కాబట్టి దానికి రెమెడీస్ చేసుకుంటే లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. ఇప్పుడు మనం అంతా బాగున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఏదో జ్వరమో ఏదో బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటే కవర్ అయిపోతుంది. అలా అసలు పిల్లవాడు పుట్టినప్పుడు ఈ అబ్బాయికి జాతకం ఎలా ఉన్నది, వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి చేసుకుంటే బాగుంటుంది, ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని చూసి ఒకసారి అయితే ఒక రాజమండ్రిలో ఒక అమ్మ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె అక్కడి నుంచి ఫోన్ చేసి రైమాన్ గారిని కలిసి పేరు పెట్టి, వాళ్ళకి అబ్బాయి పుట్టాడు, రైమాన్ గారిని కలిసి పేరు పెట్టు అని చెప్తే ఆయన ఆ ఊరికో నీకేం పిచ్చి కానీ ఎవరిని పేరు పెట్టడానికి ఎవరిని కలవటం ఎందుకు ఏంటి అనేటువంటిది అని పట్టించుకోవట్లే. అప్పుడు ఆమె హైదరాబాద్ వచ్చేలా అబ్బాయిని తీసుకొని రాగానే అబ్బాయి జాతకం డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే ఈ అబ్బాయి పుట్టినాక నీకు ఏమైనా ప్రమోషన్ వచ్చిందా అని అడిగా. ఎస్ వచ్చింది అనగానే ఆమె ఆ అబ్బాయి వైపు చూసి కళ్ళు ఎగరేసి, చూసావా ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి అంటే జరిగింది కూడా చెప్తాడు ఈయన, అందువల్ల నిన్ను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది అని ఆమె ఒక గ్రేట్గా ఫీల్ అయింది. అదే నాకు కరీంనగర్లో ఒక మంచి అభిమాని ఉన్నాడు, అంటే బాగా అంటే నా ప్రోగ్రామ్స్ అన్నీ బాగా ఫాలో అవుతాడు. వాళ్ళ తమ్ముడికి 8వ తారీఖు అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుడితే అబ్బాయి చెప్పాడు, అయ్యా అరే 8వ మనకి పిల్లోడు పుట్టినాక 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ అత్తగారి ఇంటికి పంపించే సాంప్రదాయం ఉంది. రెహమాన్ గారు చెప్పారు 8వ తారీఖు 17 1 + 7 8 26 2 + 6 8లో పిల్లలు పుడితే ఇబ్బంది అవుతుంది అన్నాడు. అందువల్ల 1 ఇయర్ వరకు పంపించవద్దు అన్నాడు. 1 ఇయర్ వరకు తీసుకురావద్దంటే ఆ ఊరికో నీకేం తెలుసు ఏదో మాట్లాడుతుంటావు, ఆయన ఏదో చెబుతాడు నువ్వేదో వింటావు అని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చినాక ఇప్పుడు వాళ్ళ తమ్ముడు లేడు. ఓకే, అదే అబ్బాయికి తెలిసి కూడా చెప్పినా కానీ విన్నప్పుడు ఇంకెవడేం చేయలేడు. అంటే ఇలా అంటే అట్లా అని చెప్పి 8, 17, 26 తారీఖుల్లో పుట్టిన వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది అయిద్దని కాదు. యాక్సిడెంట్ జోన్ అని అటు వెళ్ళిన వాళ్ళందరికీ అయితే అలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడమంటాం. అలా జాగ్రత్త పడితే బాగుంటుంది అనమాట. ఇలా పాజిటివ్ నెగిటివ్ కూడా చెప్తాం, దానికి రెమెడీ కూడా చెప్తాం. ఏం లేదు 5వ నెలలో తెచ్చేదేదో ఒక 1 ఇయర్ ఆపారనుకోండి, ఆ దోషం పోతుంది. ఆ దోషం పోయినా తెచ్చుకుంటే మళ్ళీ హ్యాపీగా అందరూ బాగానే ఉంటారు. అలా ఒకవేళ నిన్న ఎవరో ఒక సర్పంచ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా అబ్బాయి జాతకం జాయిన్ అయ్యండి, ఈ అబ్బాయికి సింగిల్ పేరెంటా అని అడిగా. అవునండి మొన్న 7 నెలల క్రితం వాళ్ళ నాన్నగారు లేరు అని. అంటే అలా చెప్తున్నామంటే అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అలా జరుగుతున్నాయి కాబట్టి ముందే కలిశారనుకోండి దానికి రెమెడీ చేస్తాం. రెమెడీ చేసినప్పుడు ఏమైంది, సేవ్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి డాక్టర్స్ ఏం చెబుతున్నారు, 50 ఇయర్స్ దాటినాక అన్ని చెకప్లు చేసుకోండి, ఒకవేళ ఏమి లేదంటే హ్యాపీ, ఒకవేళ ఏమైనా ఉంటే మందులు వాడితే అది హ్యాపీనేగా, రెండు హ్యాపీనే ఉంటుంది రాకుండా ఉండదు. అలా కాకుండా నేను బాగానే ఉన్నాను అందరూ బాగానే ఉంటారు, ప్రాబ్లం వచ్చినాక కదా తెలిసేది. అలా పునీత్ రాజ్ కుమార్ లాంటి వాళ్ళే సడన్గా డిస్టర్బ్ అయ్యారు కదా. ఇలా ఏదో ఒక ఇబ్బంది రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ అనేటువంటిది బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏం పోతే మహా అయితే ఫీజు పోతుంది అంతే కదా. కానీ దానివల్ల ఏమవుతుంది, మనకు ముందే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, ఏదో చిన్న రాహుకేతు దోషం వల్ల జాబ్ రావటం లేదు అనుకుందాం. ఇప్పుడు ఎవరినైనా కలిసి ఫీజు ఇచ్చి ప్రాబ్లం ఏంటంటే అంటే దానికి రెమెడీ చేశారనుకో, ఎమ్మటి జాబ్ వచ్చింది అనుకో, అది 50,000 60,000 జీతం వస్తుంది.
అలా కాకుండా వచ్చిద్దిలే 10 నెలలు ఆగారు అనుకోండి, ఆ 50-60 వేల రూపాయలు 10 నెలల పాటు వేస్ట్ అయిపోయినట్టే కదా. ఇలా నేను అనేది ఇక్కడ ఇది ఒక సంఘం, మన సంఘ జీవులు. ఒక చోట నుంచి మనీ ఇంకో చోటికి అలా ట్రాన్స్ఫర్ అవుతూ అందరూ బతకాలి. అందరూ బతకడానికి అన్నిటికీ రకాలుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలన్నట్టుగా చక్కగా తెలుసుకొని ఉండటంలో పోయింది ఏమీ లేదు. ఇప్పుడు మ్యారేజ్ ఎప్పుడు పడితే అప్పుడు మ్యారేజ్ చేసి చాలామంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న చూడండి, పెళ్ళయి వారమైన వాళ్ళే భర్త చనిపోయాడని, ఇలా రకరకాల ఇబ్బందులు చెప్పు. అలా ఎందుకు చనిపోతున్నాడని మనం అంతా కూడా రిఫర్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ పెళ్లి డేట్ 8వ తారీఖు పెళ్ళి అయితే, లేదా 5వ తారీఖు 5, 14, 23, 8, 17, 26 తారీఖుల్లో పెళ్ళైన వాళ్ళందరూ ఇలా ఉంటున్నారు. ఎక్కువగా వాళ్ళకే ఇలా జరుగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరినైనా కలిసి పెళ్లి చేసేటప్పుడు, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, అలా చేసేటప్పుడు ఒకసారి ఎవరినైనా కలిసి అడిగామనుకోండి, ఈ డేట్లో చేసుకుందాం అనుకుంటున్నామంటే అది వద్దులేమ్మా ఇంకో డేట్ చేసుకోండి, 5 వద్దులేమ్మా 6 చేసుకోండి అని గైడెన్స్ ఇస్తారు. అలా గైడెన్స్ ఇవ్వడం వల్ల, ఆ గైడెన్స్ ఫాలో అవడం వల్ల లైఫ్ బాగుంటుంది. అట్టని చెప్పి 5వ తారీఖు పెళ్లి చేసుకునే వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారని కాదు, ఎక్కువ శాతం డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి అలా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడానికి వీటన్నిటికీ ఈ శాస్త్రాలన్నీ వచ్చినాయి. అవన్నీ ఫాలో అవుతూ ఉంటే బాగా ఉంటుంది. నేను ఇక్కడ చెయ్యి కూడా చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. నేను దగ్గర 20 ఏళ్ళ నుంచి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు లేరు న్యూమరాలజిస్ట్ అంటేనే రహిమాన్ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఎందుకని ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాను, ఎందుకని ఇలా చేయగలుగుతున్నాను, ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ప్రజలు ఆదరిస్తేనే చేసేది, లేకపోతే నేనే ఎందుకు చేస్తాను, చేయను కదా. అలా ప్రజలు నన్ను అంతమంది ఆదరిస్తున్నారు కాబట్టి అలా ప్రోగ్రామ్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఓకే సార్, మనతో ఒక కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, 1989 19వ తారీఖు 12వ నెల 1989. మీ పేరు? సుభాని, SUBHANI. సుభాని గారు, మీరు 19వ తారీఖు పుట్టారు. మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతూ ఉంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు ముదిములోని యువకులుగా కనిపిస్తారు. సూర్య సంతానం అని వీరిని పేర్కొనవచ్చును. శిఖరాయమానమైన ఈ నామ సంఖ్య కలిగిన వారికి విశిష్ట ఫలితాలు కలుగుతుంటాయి. తమ కృషితో మేధావులు అవుతారు, సంపన్నులుగా ఉంటారు. బాలసూర్యుల్లా దశదశలా తమ కీర్తిని నెలకొల్పుతారు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్. నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఉన్నది. మీ పేరులో సుభానీలో 29వ నెంబర్ అప్ అండ్ డౌన్స్ లైఫ్, 16వ నెంబర్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, 13వ నెంబర్ 3 13 8 18 అని 13 18 ఇప్పుడే మాట్లాడుకున్నాం. 13 గురించి 18 గురించి అవన్నీ ఇబ్బందికరమైన నంబర్లు ఉన్నాయండి. మీదే ఊరండి? గుంటూరా? ఓకే, నేను రేపు బుధవారం గుంటూరు వస్తున్నానండి. ఒకసారి కుదిరితే నన్ను కలిసి ఆ పేరు కరెక్ట్ చేసుకోండి. సుభాని అనేటువంటి పేరు. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు అసలు? ఏంటండి? ప్రింటింగ్ ప్రెస్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చూద్దామంటేనేమో నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఉన్నదండి. పేరే బాగాలేదు. పేరులో 13వ నెంబర్ వచ్చింది, 29వ నెంబర్ వచ్చింది, 16వ నెంబర్ వచ్చింది. ఎవరి పేర్లో కూడా 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఈ నంబర్లు ఉండకూడదు. ఈ నంబర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా నెగిటివ్గా ఉంటుంది. అదే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం బాగా ఉంది కాబట్టి అలా డెవలప్ అవుతున్నారు. అలానే మీరు 1వ తారీఖు పుట్టారు. 1 అంటే 1 + 9 10 1. మీ పేరు కూడా 1లో కనుక ఉంటే, అంటే 46వ నంబర్ 4 6 10 1 37 3 + 7 10 1 ఇలా కనుక 1వ నెంబర్లో కనుక ఉంటే కింగల్ని చేస్తుంది. 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పేరు పెట్టుకోవటం వల్ల బాగా ఎక్సలెంట్గా డెవలప్ అవడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుందండి. సుభాని గారు, మీదంతా కూడా ఆ నేమ్లోనే నెగిటివ్ ఉంది కాబట్టి ఒకసారి నన్ను కలవండి, అన్నీ కూడా చేసి పెడతాను. ఆ విధంగా ఫాలో అయితే మీకు అంతా కూడా లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మరొకసారి కాల్ చేయండి, సార్తో పర్సనల్గా మాట్లాడండి.
ఇక్కడమ్మా ఇంకో చిన్న విషయం చెబుతా. ఇప్పుడు మా సొంత అన్నయ్య అంటే నా పైన అన్నయ్యకి మొన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది. వస్తే ఆయన 29వ నంబర్. ఓకే. వాళ్ళందరూ భయపడుతున్నారు. భయపడుతూ అంతేగా హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే భయపడతారు కదా, లలితాలో చేర్చారు. మా అన్నయ్య కూడా భయపడతాడు కదా. నేను వెళ్ళి చెప్పాను, నవ్వుతూ వెళ్ళి చెప్పాను, మా వదిన ఉన్నంత కాలం నీకేం కాదు అని చెప్పాను. అంటే ఆయన 29వ తారీఖు పుట్టాడు. 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఎక్కువ శాతం నాగార్జున వీళ్ళందరూ 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి 2 మ్యారేజెస్. ఓ, ఇప్పుడు మా వదిన ఉన్నది కదా, ఇప్పుడు ఈమె వెళ్తేనే కదా ఈయన రెండో పెళ్లి చేసుకోగలిగేది. ఈ ఉన్నంతకాలం ఆయనకి ఏం కాదు అని చెప్పాను. అలానే రికవర్ అయ్యాడు, అలానే హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ 29వ నంబర్కి ఒక నెగిటివ్ ఏముందంటే, అది నెగిటివ్ అనుకో పాజిటివ్ అనుకో, డబుల్ డమాకా ఆఫర్ అని కూడా అనుకోవచ్చుగా. 29వ తారీఖు పుట్టిన అమ్మాయిలకి అబ్బాయిలకి 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ పెళ్ళిళ్ళు అవుతాయి. ఈలో పెళ్ళిళ్ళు అయితే 29 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్ళి అయింది, మళ్ళీ డబుల్ ధమాకా ఆఫర్ వచ్చింది. కాబట్టి అట్టని చెప్పి నా మాట నమ్మకూడదు. మీ ఫోన్లో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టాలి, నాగార్జున గారి పేరు వస్తుంది, ఇప్పుడు సినిమా యాక్టర్ నరేష్ గారి పేరు వస్తుంది, ఇలా అన్నీ వస్తాయి. ఇలా అంటే నేను అంటుంది ఏంటంటే, నలుగురికి ఏం జరిగిందో అదే మనకి జరిగింది కదా. అలా ఒక్కొక్క నంబర్ అలా చేస్తూ ఉంటుంది అనమాట. ఈ సుబానీలో 29వ నంబర్ ఉంది. నేను ఇందాక చెప్పాను, అందరికీ అవ్వాలని రూల్ ఏం లేదమ్మా. ఈ 29 వాళ్ళకి 2 మ్యారేజెస్, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవటం, అలా 2 మ్యారేజెస్ అవటం, 3 మ్యారేజ్ ఇలా జరగడానికి అవకాశం ఉన్నది అనమాట. కాబట్టి మా అన్నయ్య గారికి అంత ధైర్యంగా ఎందుకు చెప్పానంటే, మా వదిన చాలా బాగుంది, ఈయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆ ఉన్నంతకాలం నీకేం కాదు అని చెప్పి అలా కవర్ చేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా అదే ధైర్యంతో నిజమా అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ చూపించా. మరొక కాలర్ శ్రీనివాసరావు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మాట్లాడండి. 1/2/2012 అండి. రెండో నెల 2వ నెల అండి. 1వ తారీఖు 2వ నెల 2012. 1వ తారీఖు 2వ నెల 2012. ఎవరు మీ బాబా మీ పాప గురించా? బాబానండి, లీలా కుమార్. లీలా కుమార్ ఇప్పుడు ఏంది యావరేజ్గా చదువుతున్నాడా? 9th క్లాస్కి వెళ్ళాడు సార్. ఎడ్యుకేషన్ ఎలా ఉంటది ఏంటి, దేంట్లోకి బాబు ఎలా ఉండేది ఏముందండి, 2వ నెలలో కానీ 11వ నెల 1/1/2 ఎవరైనా మీ పిల్లలు 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుడితే చదువులో యావరేజ్గా ఉంటారు, ఇంటర్మీడియట్ దగ్గర డిస్టర్బ్ అవుతారు, 10th తర్వాత పాలిటెక్నిక్ అని ఐఐటి అని ఇలా ఉంటాయి సబ్, అలా వెళ్తారు. ఇలా ఉంటుంది. ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే నేను ఇది 2010 నుంచి చదువుతున్నా. 2వ నెలలో ఫిబ్రవరి నెలలో ఎవరు పుట్టినా, 11వ నెల నవంబర్ నెలలో ఎవరు పుట్టినా చదువులో ఇబ్బంది పడతారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళందరూ వీళ్ళేనమ్మా. కొంతమంది మా అబ్బాయి భలే చదువుతాడండి, 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్ స్కూల్ ఫస్ట్, ఇంజనీరింగ్ వెళ్ళి డిస్టర్బ్ అవుతాడు, లేదా లాంగ్ టర్మ్ దగ్గర డిస్టర్బ్ అవుతాడు, ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతున్నారు, మళ్ళీ బాగానే చదువుతున్నారు, డిస్టర్బ్ అయ్యి మళ్ళీ చదువుతున్నారు. మొన్న ఎవరో ఒక అమ్మాయి వస్తే, ఏనమ్మా ఇంటర్ దగ్గర డిస్టర్బ్ అయ్యామంటే, 10th క్లాస్లో మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి, అక్కడ డిస్టర్బ్ అయ్యాను, తర్వాత నేను మళ్ళీ ఇంజనీరింగ్ చదివి మంచి జాబ్లోనే ఉంది. అంటే మంచి స్టేజ్లో ఉంటారని నేను చెప్పడంలో ఎడ్యుకేషన్లో ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో మీదే ఊరండి? మచిలీపట్నం. నేను రేపు గురువారం విజయవాడ వస్తున్నానండి. కుదిరితే ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నంబర్కి కాల్ చేసి, బాబు పేరేం పెట్టారు, బాబు పేరేంటి? లీలా కుమార్ అండి. అందరూ ఏమని పిలుస్తారు? లీలా అంటారా? లీలా అంటారా? లీలాలో 17వ నంబర్, ఇంకో సిస్టంలో కూడా 17వ నంబర్, 2 సిస్టమ్స్లో కూడా 17వ నంబర్. మీరేం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం పని చేస్తుంటారు. లీలాలో 17వ నంబర్ అని, ఇది కొంచెం ఇబ్బందిగా, పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నెంబర్ విల్ హ్యావ్ టు ఫేస్ మెనీ స్ట్రగుల్స్ అండ్ పుట్ అప్ విత్ ఎ బ్యాడ్ నేమ్. ఈ 17వ తారీఖు నంబర్లో 17వ నంబర్లో పేరున్న వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారంట. బ్యాడ్ నేమ్ కూడా వస్తుందంట. బ్యాడ్ నేమ్ రావటం అంటే సరిగ్గా చదవటం లేదు, చూడు వాళ్ళ అబ్బాయి అట్లా అంటారు కదా, ఇలా ఉంటుందంట.
అందుకని ఒక్కసారి ఆ అబ్బాయిని నాకు చూపించండి. ఇప్పుడే 9th వచ్చాడు కాబట్టి ఇప్పుడు రెమెడీ చేసేస్తే మనం రేపు 10th ఇంటర్లో ఇబ్బంది లేకుండా బాగా చదువుకొని బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందండి. సో అలా ఫాలో అవ్వండి. తర్వాత ప్రజలందరికీ చేతులెత్తి దండం పెట్టే ఒకే ఒక మాట ఏంటంటే, ఏం పేరు అంటే కుమార్ అంటే పెళ్ళి కాని అబ్బాయి అని. మీ అమ్మాయి పేరు ఏందమ్మా అంటే కుమారి అంటే పెళ్ళి కాని అమ్మాయి అని. వీళ్ళు ఎందుకు పెడుతున్నారో నాకు తెలియదు కానీ వీళ్ళందరికీ తెలుసు కుమార్ అంటే పెళ్ళి కాని అబ్బాయి అని, కుమారి అంటే పెళ్ళి కాని అమ్మాయి అని. మరి మీ అబ్బాయిలు పెళ్ళిళ్ళు అవ్వద్దా, మీ అమ్మాయిలు పెళ్ళిళ్ళు అవ్వద్దా? మీరు కెమెరా తీసుకొని నా ఎమ్మటి వస్తే అమ్మ ఒకే బజార్లో 10 మంది కుమారుల్ని పెళ్లి కాని వాళ్ళని చూపిస్తా, ఒకే బజార్లో 10 మంది కుమారులను పెళ్లి కాని వాళ్ళని చూపిస్తా. కుమార్ అంటే పెళ్లి కాని అబ్బాయి, కుమారి అంటే పెళ్లి కాని అమ్మాయి అండి. ఎందుకు పెడుతున్నారో నాకు తెలియదు. ఒక పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఒకసారి కలిసినప్పుడు ఈ కుమార్ అంటే పెళ్లి కాని అబ్బాయి అండి, వీళ్ళకి పెళ్ళైనా కూడా మ్యారిటల్ లైఫ్ ఉండదండి అంటే నా పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది, అందుకే నీ దగ్గరికి వచ్చానని చెప్పడం జరిగింది. ఇలా కుమారు కుమారి ఇలాంటి పేర్లు పెట్టకూడదండి. ఎందుకు తెలిసి పెడుతున్నారో తెలియక పెడుతున్నారో, మీ పేరుకి ఏదైతే మీనింగ్ ఉందో మన లైఫ్ అదే జరిగిద్ది. మీ పేరుకి ఏదైతే మీనింగ్ ఉందో అదే జరిగిద్ది. కాబట్టి అలాంటి పేర్లు పెట్టవద్దండి. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా, అలాంటి పేర్లు పెట్టుకుంటే లైఫ్ బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, మరొక కాలర్ కావాలి నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో హలో అమ్మ, ఫోను అదే టీవీ మ్యూట్లో పెట్టమ్మా, టీవీ మ్యూట్లో పెట్టు తల్లి, టీవీ సౌండ్ తగ్గి. చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. తెలుగులో చెప్పులే. 4వ తారీఖు 9వ నెల సంవత్సరం చెప్పండి. నువ్వేనా అమ్మా? నువ్వేనా? 4వ తారీఖు 9వ నెల 2009 నువ్వేనా? అర్థమైపోయిందిలే. నీ పేరేంటమ్మా? స్పందన. స్పందన. ఏం చేస్తున్నా స్పందన? 10th అయిపోయిందా? చూడమ్మా, ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/9/2009. ఈ అమ్మాయి డెస్టినీ 24 అని. ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, ప్రజల ఆదరణ ఉంటుంది, అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతి గాంచగలరు. వీరు తమకంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు. పురుషులకు అందం, గుణం, సంపద కలిగిన భార్యలు లభిస్తారు. స్త్రీలకు అందం, కీర్తి, గౌరవాలు గల భర్తలు లభిస్తారు. కర్తవ్యం మరొక నిజాయితీగా జీవిస్తారు. మంచి రూపంతో, వస్త్రాలతో కనిపిస్తారు. చిన్న పరిశ్రమను నెలకొల్పి త్వరితగతిలో పెద్ద పరిశ్రమలుగా మార్చగలరు. పెద్ద పదవులను నిర్వహిస్తారు. అనేకులకు నాయకులుగా చలామణి కాగలరు. ఒక ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ద వరల్డ్. డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది. ఈ అమ్మాయి పేరు 28 ఉంది. 28లో ఏమంటాడంటే దిస్ ఈజ్ ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్ అంటాడు. 28 అంటే ఏంటమ్మా? వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్. మీరు మీ ఫోన్లో కొట్టుకోవచ్చు. సమంత గారు 28. టాటా గారు పెద్ద ఫేమస్ కదా, మరి పెళ్ళయిందమ్మా? పోన్లే పాపం. 28 వాళ్ళకి పర్సనల్ లైఫ్ బాగోదు, పర్సనల్ లైఫ్ ఇబ్బంది పడుతూ ఉంటుంది. 28వ నంబర్లో పేరు అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఈ స్పందన అనే అమ్మాయికి 28వ నంబర్లో పేరు పెట్టారు. 28వ నంబర్ నెగిటివ్ నెంబర్ అని మీరు ఎలా చెప్తారు? నేను చెప్పిన మాట నమ్మకూడదు. అందరి దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్లో న్యూమరాలజీ లైట్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకొని స్పందన కొడితే 28వ నంబర్ వస్తుంది. దానిలో ప్రొడక్షన్ అడిగితే దిస్ ఈజ్ ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్ అని చెప్తాడు. అలాంటి వరస్ట్ నెంబర్లు మనం ఎందుకమ్మా పెట్టుకోవటం? లైఫ్ అంతా కూడా పాడు చేసుకోవటమే కదా. అలా కాకుండా ఈ అమ్మాయి డెస్టినీ 24 కాబట్టి పేరు కూడా 6వ నంబర్లో పెట్టుకుంటే, అంటే 24లో కానీ 42లో కానీ 69లో కానీ అలా కనుక పేరు పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా డెవలప్ అవడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అమ్మ, ఎవరైనా కాల్ చేసినప్పుడు, ఏ న్యూమరాలజిస్ట్ అయినా చూసుకొని కాల్ చేసినప్పుడు స్పందనలో పి పెట్టుకో, స్పందనలో ఎస్ పెట్టుకో, స్పందనలో ఏ పెట్టుకో అంటాడు. మీరు అన్నీ చూడండి. ఇలా ప్రొడక్షన్ ఎవరు చెప్పరు. 24వ తారీఖు పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాను కదా నేను. అలా ఎవరు చెప్పరు, ఎవరికి రాదు, ఎవరికి తెలియదు కూడా. ఊరినే ఏ పెట్టు, బి పెట్టు, సి పెట్టు, ఇదే న్యూమరాలజీ అంటే కాదు. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ పేరు యొక్క ఉండటం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్పగలిగేదే న్యూమరాలజీ.
ఓకే, ఈ స్పందన అనేటువంటి అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, కానీ పేరులో మార్పు బాగాలేదు. కాబట్టి ఆ 4000 నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ చేస్తే నీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయమ్మా. నీకు 24వ నెంబర్లో పేరు ఉంది కాబట్టి 6వ నెంబర్లో పేరు వచ్చే విధంగా చక్కగా సెట్ చేసి ఇస్తాను. నువ్వు బాగా చదువుకొని బాగా పైకి వస్తావు. ఇప్పుడు 10th అయిపోయింది కాబట్టి ఎంత ఇబ్బంది ఉన్నా కానీ పర్లేదమ్మా. నెక్స్ట్ బాగా చదువుకో, నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నీ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 5/5/90 సార్. 5/5/1990 సార్. 1990. ఎవరిది? మీదేనా? మాదే సార్. మ్యారేజ్ డేట్ ఎంత మీది? 5/17 సార్. 2017 పెళ్లి డేటు? 5/17. 5వ నెల 17వ తారీఖు అండి. 5/17 తారీఖు 2009 అండి. సరే. మీ పేరు చెప్పండి. 2010 అండి. మీ పేరు చెప్పండి. నా పేరు పాపారావు సార్. పాపారావు. PAPARAO. పాపారావులో కూడా 28వ నంబర్ ఉన్నది, 18వ నంబర్ ఉన్నది. ఏ ఊరండి మీది? మాది విశాఖపట్నం సార్. విశాఖపట్నం. మీరేం చేస్తుంటారు? ఫైనాన్స్ కంపెనీ నడిపేవారండి. ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఆటో వేసుకుంటాం. ఈ 5వ తారీఖు అమ్మ ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. 5వ తారీఖు గురించి ఏమంటాడంటే, ద నంబర్ డినోట్స్ ద ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెర్క్యూరీ. పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ విల్ సమ్హౌ రీచ్ ఏ టాప్ పొజిషన్. వీళ్ళు ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా కానీ టాప్ పొజిషన్కి వెళ్తారు. దే విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఫేమస్ బికాస్ ఆఫ్ దేర్ హానెస్టీ, డివోషన్ టు డ్యూటీ అండ్ ఒబీడియన్స్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దేర్ ఎల్డర్స్. they are clever at earning money. They will be exemplary models to others. ఈ 5వ తారీఖు పుడితే IASలు, IPSలు, గ్రూప్ 1 ఆఫీసర్లు, మంచి తెలివి గల వాళ్ళు, బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం అమ్మ. ఈయన పేరు వచ్చేటప్పటికి పాపారావులో 28వ నెంబర్ అని ఒక వరస్ట్ నెంబర్ ఉంది. 18వ నెంబర్ అని ఇంకా ఇబ్బందికరమైన నెంబర్ ఉంది. యాక్సిడెంటల్ నంబర్, దెబ్బలు తగిలే నంబర్, ఒక వరస్ట్ నెంబర్ ఉందండి పాపారావు గారు. మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మీ పేరు లేదు. ఒకసారి ఆ 4000 నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే మీ పేరు కూడా 5వ నెంబర్లో వచ్చేటట్టుగా, మీరు 5వ తారీఖు పుట్టారు కాబట్టి మీ పేరు కూడా 23-235 కానీ, 32-325 కానీ, 59, చిరంజీవి గారు 59, జగన్ గారు 59, ధీరుభాయ్ అమ్మాని 59, ఇలా ఒక మంచి నెంబర్లో సెట్ చేసి ఇస్తానండి. అక్కడి నుంచి మీ లైఫ్ అనేటువంటిది చాలా ఎక్సలెంట్గా ఉండడానికి బాగా, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ బాగా ఉన్నప్పుడు పేరు కూడా బాగా ఉండాలి. అలా ఉంటేనే మీ లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్కి పేరుకి మ్యాచ్ కాకపోతే చాలా ఇబ్బందులు పడాలి. కాబట్టి ఒక్కసారి ఆ 4000 నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, అన్నీ చేసి పెడతాను. థ్యాంక్ యూ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/1/1978 అండి. 5/1/1978. మీరేనా? నాదేనండి. మీ పేరేంటి? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. 5/1/1978 అండి. సరే, మీ పేరు సత్యనారాయణ. అవునండి. అందరు సత్యనారాయణ అనే పిలుస్తారా? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను లారీ డ్రైవర్ అండి. లారీ డ్రైవర్. ఈయన డెస్టినీ 31 ఎవరికి వచ్చినా దే కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్ అంట. ఎవరి మాట వినటానికి ఇష్టపడరంట. ఎవరి మాట వినటానికి ఇష్టపడరు. చిన్న వాటిగా కోపం వచ్చిందంట వీళ్ళకి. దే ఎగ్జాగ్రేట్ ఈవెన్ స్మాల్ థింగ్స్. చిన్న వాటిగా కోపం వచ్చిందంట. ఈ సత్యనారాయణలో తాగుడింత ఉంది. సత్యాలో తా, సమంతాలో తా, నాగ చైతన్యాలో తా, తరుణ్లో తా, ఆర్తి అగర్వాల్లో తా, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ఇలా మీరు చూసుకునే ముంతాజ్, పునీత్ రాజ్ కుమార్, ఇలా పేరులో తాగుడింతం ఎవరికి వచ్చినా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది. ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్ గారు నూతన్ ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దోక్కుపోలా. నూతన్ ప్రసాద్ గారికి ఏమైందో ప్రపంచం మొత్తానికి తెలుసు కదా. ఈ పునీత్ రాజ్ కుమార్ మొన్న యాక్సిడెంట్ అయ్యి వచ్చాడు. ఇలా తాగుడిందం పేరులో వచ్చిన వాళ్ళకి కొంచెం పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది. అది యాక్సిడెంట్ వలన కావచ్చు, మామూలుగా కూడా కావచ్చు, ఎలా అయినా కానీ డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి నారాయణ అని పిలిపించుకోండి.
నారాయణ అని ఒక మినిస్టర్ ఉన్నారు కదా, నారాయణ అని ఒక లీడర్ ఉన్నారు కదా, వీళ్ళందరూ బాగానే హిట్ అవుతున్నారు కదా, దానికన్నా నారాయణ్ అని పిలిపించుకున్నారు అనుకో, నారాయణ్. ఒక రాష్ట్రపతి ఉన్నారు కదా నారాయణ్, మనం అందరం అమ్మ నారాయణ అని పిలుచుకొని సెకండ్ లెవెల్లో ఉంటాం. తమిళనాడు వాళ్ళు నారాయణన్. ఇలా చివరిలో ఎంతో ఎండ్ చేస్తే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, ఇలా ఎంతో పేర్లు ఎండ్ అయిన వాళ్ళందరూ హీరోల్లా బతుకుతారంట, నెంబర్ 1 స్థాయిలో ఉంటారంట. రెహమాన్, ఇలా ఎంతో ఎండ్ అవ్వాలి. అలా కాకుండా సరే కనీసం నారాయణ కానీ నారాయణ్ కానీ పిలిపించుకుంటే ఆ సత్యాన్ని పక్కన పెడితే డెఫినెట్గా బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికీ అవకాశం ఉందండి. 5వ తారీఖు పుట్టడం అనేటువంటిది చాలా తెలివిగల నంబర్. వీళ్ళు డ్రైవర్గా చేస్తూ మంచి బండి కొనుక్కోవటం, ఓన్గా బండి కొనుక్కోవటం, అలా డెవలప్ అయ్యేటువంటి మంచి అవకాశాలు ఉన్నటువంటి నంబర్. అంతా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రెహమాన్ సార్, చాలా విషయాలను అయితే మా అందరికీ తెలియజేశారు. అసలు న్యూమరాలజీ దాని ప్రాముఖ్యత కూడా తెలియజేసినందుకు, మన కాలర్స్ అందరికి కూడా మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కాలర్స్ అందరూ చూసారు కదా, మీ కాల్స్ ఎవరైనా కనెక్ట్ అవ్వకపోయినా లేకపోతే ఇంకేదైనా విషయాలు మాట్లాడి రెహమాన్ సార్తో తెలుసుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మళ్ళీ కాల్ చేయండి. సార్తో పర్సనల్గా మాట్లాడి మీ సమస్యలు ఏమున్నా కానీ పరిష్కార మార్గాన్ని అయితే పొందండి. ఈరోజు కార్యక్రమం సమయం ముగిసింది కాబట్టి మళ్ళీ వేరే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.